మూడేళ్ళుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే నందకిషోర్ పైన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. కులాలు వేరయ్యాయి, ఎట్టి పరిస్థితిలో పెళ్లి కుదరదు అని చెప్పి నందకిషోర్ కొట్టిపారేశాడంట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంట. దీంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తోచక హైదరాబాద్లో తనున్నటువంటి హాస్టల్లోనే బలన్మరణానికి పాల్పడింది. అయితే అశ్వాపురానికి చెందిన నందకిషోర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి గ్రామం. సో అక్కడ నందకిషోర్ ఇంటి ముందు ఇప్పుడు యువతి బంధువులు ధర్నా చేపట్టారు, ఆందోళన చేపడుతున్నారు. సో వారంతా కూడా నందకిషోర్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ ఆందోళనకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. నేను రాను అక్కడి నుంచి పోలీసు వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని ఇప్పటిదాకా ఆడే కూర్చున్నావు. నాకు ఎక్కడే న్యాయం జరగాల, వాళ్ళు రావాలి.